హైవేస్. రిచ్, పూర్, పూరెస్ట్, రిచెస్ట్. దారిద్ర్య రేఖ దిగున ఉన్నారనుకుందాం, పూరెస్ట్. దారిద్ర్య రేఖ దగ్గర ఉన్నారనుకుందాం, పూర్. అది దాటారు అనుకుందాం, దెన్ మిడిల్ క్లాస్. అది కూడా దాటారు, రిచ్. రిచ్గా ఇంకా పైన రిచెస్ట్. ఇలా మన ఇండియాలో రిచెస్ట్ డిస్ట్రిక్ట్స్ అని తీశారు లెక్క. అలా తీస్తే మన సౌత్లో, మన ఆంధ్రాలో విశాఖపట్నం అండ్ కృష్ణా జిల్లా ఈ రెండు రిచెస్ట్ డిస్ట్రిక్ట్స్గా ఉన్నాయి జిల్లాలు. వైజాగ్ జిల్లాలో ట్రైబల్ వాళ్ళు కూడా ఉంటారు, బట్ ఆల్మోస్ట్ వైజాగ్ చుట్టుపక్కల అంతా కూడా బాగా డబ్బున్నోళ్ళే ఉంటారు. అలా భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క జిల్లా ఉంది, కానీ అన్ని జిల్లాలు లేవులే, కానీ కొన్ని జిల్లాలు. అలా మన దగ్గర తెలంగాణలో హైదరాబాద్ జిల్లా ఉంది, ఏపీలో విశాఖపట్నం జిల్లా, కృష్ణా జిల్లా ఉన్నాయి. మన తమిళనాడులో ఇదేంటిది చెన్నై జిల్లా అండ్ కోయంబత్తూరు జిల్లా ఉన్నాయి. కోయంబత్తూరులో చాలా ఇండస్ట్రీస్ చాలా ఉంటాయి అండ్ ఎక్కువ అక్కడ మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. తమిళనాడులో 2 జిల్లాలు. కర్ణాటకలో వచ్చేసి బెంగళూరు జిల్లా ఉంది. మహారాష్ట్రలో 4 జిల్లాలు, నాసిక్, నాగ్పూర్, పూణే, ముంబై 4 జిల్లాలు. గుజరాత్ 4, వడోదర, రాజ్కోట్, సూరత్, అహ్మదాబాద్. ఇక ఆ తర్వాత ఢిల్లీ యూనియన్ టెరిటరీ, అది నెక్స్ట్ గురుగ్రామ్, నోయిడా. అండ్ ఇటు వస్తే బీహార్ది పాట్నా ఉంది, అండ్ ఇక్కడ రాజస్థాన్ది జైపూర్ ఉంది. వెనకాల అటాచ్ చేస్తారు, మిస్ అయినా చూడండి. ఇక అటు ఈస్ట్ సైడ్ వెళ్ళిపోతే కలకత్తా ఉంది. ఇంకా అంతే. ఒడిశాలో లేవు, ఏమంటారు ఈశాన్య రాష్ట్రాల్లో లేవు, మధ్యలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో లేదు, ఒడిశాలో లేవు. సో ఈవెన్ కేరళ కూడా ఏం లేనట్టున్నాయి. వెనకాల మ్యాప్ అటాచ్ చేస్తాను చూడండి. అంటే ఏం చెప్తున్నాను, ఆయా రాష్ట్రాలలో కూడా డెవలప్మెంట్ అన్నది ఒకచోటే ఉంటే ఇలాగే ఉంటుంది. డీసెంట్రలైజేషన్ చేసుకుంటా పోవాలి. మహారాష్ట్రలో జరిగింది అదే, తమిళనాడులో జరిగింది అదే, గుజరాత్లో జరిగింది అదే, ఇప్పుడు ఏపీలో కూడా అదే జరగబోతా అని. త్వరలో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా రిచెస్ట్ అన్న వేళ కనిపించకపోయినా రిచ్ అనే వేళ కనిపిస్తారని నాకైతే అనిపిస్తూ ఉంది.